మనం పరిచయం కాకముందు 5 రోజుల క్రితం చేశారు ఆ వీడియో. 5 రోజుల కిందట ఏది మన ఇక గంగరాజు ప్రళయం అన్నదా? ఆ, ఆ. 5 రోజులు చేసి 5 రోజులు అయింది. మనమేమో నిన్న మాట్లాడుకున్నాం. అందుకే కూర్చుండేది. అయితే ఏంటంటే జనం చచ్చిపోతే కారణం ఏంటి? ఇంతమంది చచ్చిపోయారు కదా జనాలు, అసలు ఏంటి అసలు దీంట్లో ఉన్న సబ్జెక్ట్ అని చెప్పి తీసారనమాట. ఏంటంటారు సబ్జెక్ట్ అసలు? అంటే ఆమోసు 7 అధ్యాయం 9 వచనం. ఏముంది అక్కడ? ఇజ్రాయేలు ప్రతిష్ఠించిన స్థలములు నాశనం మగును అని ఉంటది. ఇజ్రాయేలీలు ప్రతిష్ఠించిన స్థలాలు నాశనం మగును అని ఉంటది. ప్రతిష్ఠించడం అంటే? ప్రతిష్ఠ అంటే ఎక్కడైతే ప్రతిష్టాపన చేసాడో అక్కడ పాడవుతుంది అని ఉంటది. మరి ఇజ్రాయేలీలు ప్రతిష్టాపన చేసిన స్థలాలే కాకుండా మిగతా వేరే స్థలాలు కూడా పాడవుతున్నాయిగా. అక్కడ పాడవుతున్నాయి. అయితే కీర్తన 45:5లో నీ బాణములు ఒడిగలవి, దాని చేతన జనములు కూలుదురు. ఎవరు బాణాలు అయ్యి? ఇశ్రాయేలీలు అయ్యి. అంటే దాని అర్థం మనం తీసుకోవాలంటే ఆ గ్రంథంలో ఉండటం బట్టి, ఆ గ్రంథంలో ఇప్పుడు ప్రతి గ్రంథంలోనే చదువుతున్నాడు. అయితే ఏంటంటే ఈ గ్రంథంలో రాసింది కదా. నిన్న మీకు నేను మాట్లాడినప్పుడు మీరేమన్నారు? మీరు సత్యం మాట్లాడారు, దేవుడికి పెళ్లి చేసుకునే అవకాశం లేదు, సెక్స్లో పాల్గొనే అవకాశం లేదు, మన దేవుళ్ళు అందరూ దేవుళ్ళు కాదు అని మీరు మాట్లాడారు కదా. మన దేవుడు అందరూ దేవుళ్ళు కానప్పుడు మరి ఈ దేవుడు ఎవరు? ఇప్పుడు అక్కడే వచ్చింది. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే వీళ్ళందరూ నిన్న అత్తమానం అదే వాయించినారు. నిన్న అత్తమానం అది వాయించడం కాదు, నేను మాట్లాడిన తర్వాత మీరేమన్నారు? ఓకే అన్నారు కదా. ఓకే అన్న తర్వాత ఇప్పుడు మీరు ఇంకో డౌట్ లేవనెత్తారు. ఏంటంటే ఇశ్రాయేలీలు ఎక్కడైతే ప్రతిష్టాపన చేస్తారో అక్కడ పాడైద్దని. ఇశ్రాయేలీలు ఎక్కడ ప్రతిష్ట చేశారు అసలు? ఇండియాలో ఎప్పుడన్నా ప్రతిష్ఠ చేశారు ఏమన్నా స్థలాన్ని? బ్రిటిష్ పరిపాలనలో ఉన్న గ్రంథం ఇదే. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇశ్రాయేలీలు ఒకటేనా? కాదు, బ్రిటిష్ అప్పుడు మనం పట్టుకొచ్చినప్పుడు ఆ గ్రంథం అతను ఉన్నప్పుడే పాటలు చెప్పాడు. ఇక్కడ బాగా దొరికారు. కానీ బ్రిటిష్ వాడు క్రైస్తవుడు ఒకటేనా? కాదు కదా. మరి బ్రిటిష్ వాడు ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేస్తాడు? సువార్త అంటే యేసుక్రీస్తు గురించి చెబుతా ఉంటాడు. ఒక మాట బ్రిటిష్ వాడు ఏం చేశాడు? కోహినూరు వజ్రాలు ఎత్తుకెళ్ళాడు, ఇక్కడికి వ్యాపారం చేసుకుంటాకు వచ్చాడు, తుపాకులు అవి తీసుకొచ్చి అమ్మాడు. అయితే యేసు ప్రభు ఆ పనులు చేయమని చెప్పాడు ఎప్పుడన్నా బైబిల్లో? చెప్పలేదు. నేనేం చెప్తున్నానంటే, ఒక్క నిమిషం, 5 నిమిషాలు నాకు ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి, పవన్ కళ్యాణ్ లాంటి జుట్టు, షర్ట్లు, ప్యాంట్లు వేసుకోవాలనుకుంటాను. నేను పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడాలనుకుంటాను. నేను దీన్ని పవనిజం అని చెప్పి పెట్టేశారు. పవనిజం అంటే దాన్ని ఫాలో అయ్యేవాడు. చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి లాగా ఉంటాడు. అట్లాగే యేసుక్రీస్తు ఫ్యాను యేసుక్రీస్తుని లాగా ఉంటాడు. ఆ బ్రిటిష్ వాళ్ళకను యేసుక్రీస్తుకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆడపోలికలకి లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అవుతారు? క్రైస్తవులు కారు. ఒక మాట పూర్తి చేయనివ్వండి. క్రైస్తవత్వం ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ మన భారతదేశానికి తోమా అనే ఆయన యేసుక్రీస్తు శిష్యుడు. ఆయన అప్పుడు ఫస్ట్ కేరళకు వచ్చాడు. ఆయన ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోగానే. ఆయన శిష్యుడు అంటే ఆయన కాలంలో, ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోయిన కాలంలో. ఆయన సిలువ వేసేసి చనిపోయిన తర్వాత అక్కడున్న శిష్యులందరూ చీటీలు వేసుకొని ఆయన వెంటనే బయలుదేరి ఆయనకు వచ్చిన చీటీ ప్రకారం ఇండియాకు వచ్చాడు. ఇండియాకి వస్తా ఆయన జీవితకాలంలో ఆయన ఎంతకాలం బతికుంటాడు? మహా అయితే ఒక 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో అక్కడక్కడ ఆయన సువార్త చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు కాలంలో. యేసుక్రీస్తు చనిపోయింది ఎప్పుడు? బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోయిన ఒక 40 సంవత్సరాలకి ఆయన నడుచుకుంటూ 40 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాలు కూడా కాదు, ఆయన కొంచెం ఓపిక ఉండగానే వచ్చాడు. ఇండియాకు వచ్చి కేరళ వచ్చి ఇక్కడ సువార్త పాటించాడు. అప్పుడు వచ్చింది క్రిస్టియానిటీ భారతదేశానికి క్రీస్తు ఉన్న కాలంలో వచ్చింది ఇక్కడికి. అయితే ఒకటి మరి క్రిస్టియన్ అంటే ఎవరు అనుకున్నా? క్రీస్తు అంటేనా? క్రిస్టియన్ అంటే ఎవరో తెలుసా? క్రీస్తు అంటేనా క్రిస్టియానిటీ అంటేనా? క్రిస్టియన్ అంటే 1 కొరింథీయులు 13:4. ఏముంది అక్కడ? ప్రేమ డంబరం పడదు, మాత్సరపడదు. ఓకే. అమర్యాదగా నడవదు. ఓకే. ప్రేమ గలవాడు అన్ని నమ్ముతాడు.
ప్రేమ గల్లవాడు అన్నీ నమ్ముతాడని లేదు అక్కడ, ఆ మాట లేదు. మీరు దీనికి ఆ పదానికి దీన్ని జడ్జ చేస్తున్నారు మీరు. ప్రేమకు మచ్చరపడదు, డంబముగా మాట్లాడదు, అసూయ పడదు, ఏంది కోపం తొందరగా కోపపడదు అని ఉంది అక్కడ, అంతేగాని నువ్వన్న లాస్ట్ మాటలో లేదాడా, లాస్ట్ మాట లేదు. నమ్మును, ఓకే. అయ్యా నేను దేని గురించి మాట్లాడుతున్నాను? క్రైస్తవం ఎప్పుడు వచ్చింది, క్రిస్టియానిటీ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అనే దాన్ని మాట్లాడుతున్నా. క్రైస్తవం అంటే మన అందరూ కలిసిమెలిసి ఉండాలి తప్ప మనం దెబ్బలాడుకుంటా కాదు. ఇది దెబ్బలాడుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పేది 100% తప్పు అని చెప్తున్నాను నేను. తప్పండి, బైబిల్లో ఒక మాట తీయకూడదు, ఒక మాట కలపకూడదు. నేను దాని గురించి మాట్లాడలేదు అయ్యా ఇప్పుడు దాకా. అసలు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అవుతారు అంటున్నాను నేను. అంటే క్రీస్తు శకం ఉంది కదా, క్రీస్తు శకం ఉంది. క్రీస్తు చనిపోయినప్పుడే తోమా అనే ఆయన ఇక్కడికి వచ్చాడు, సువార్త పంచాడు. అప్పుడే ఇండియాకి క్రిస్టియానిటీ వచ్చింది. ప్రత్యేకంగా బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాదు, ఆ లక్షణాలు వాళ్ళలో లేవు. క్రైస్తవులు ఎవరు కూడా వేరే దేశాన్ని కొట్టుకోమని తీసుకురమ్మని వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయమని చెప్పలా. అప్పుడు వాళ్ళ దొంగతనం అంటే అప్పటి నుంచి వాళ్ళ పాఠం మనకు నేర్పినప్పుడు వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకున్నారు అంతే. అయ్యా ఇస్రాయేలీలు వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు. ఇజ్రాయెల్ దేశం వేరు, బ్రిటిష్ సైన్యం వేరు. ప్రతిదానికి ఈ సనాతన ధర్మంలో సతీ సహగమనం చేశారు కదా, అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటారు. ఆడపిల్లలను చదువుకొని లేదు కదా, అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటారు. ఆడపిల్లలకి బ్యాంకులు లేవు కదా, అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటారు. ఇవన్నీ సనాతన ధర్మంలో ధర్మశాస్త్రంలో రాసి ఉంది. ఎవడు రాశాడు? ఇండియా వాళ్ళకి చదువు రానప్పుడు బ్రాహ్మణులు రాశారు. మను ధర్మశాస్త్రం ఎవరు రాశారు? మను ధర్మశాస్త్రం రాసింది మా బ్రాహ్మణుడు సూర్యుడి ఇంటికి వెళ్ళి అన్నం తింటే పెంట తిన్నట్టు అని రాశాడు. రాశాడా? చదవలేదు మీరు? బైబిల్లో చదివారు, అది చదవలేదు మీరు? మరి అదే వాటి గురించి ఎందుకు చెప్పరు మీరు? ఇస్రాయేలీలు ఎక్కడైతే పునాది వేస్తారో అక్కడ నాశనం అయిపోతుందని చెప్పి మీరు ఆ వీడియోలో మాట్లాడారు. అవును, ఇస్రాయేలీలు భారతదేశం ఎప్పుడు వచ్చారు? జనాలు చచ్చిపోతున్నారు, వాళ్ళు పునాది వేయటం వల్ల అన్నారు. భారతదేశంలో ఎప్పుడు పునాది వేసారు వాళ్ళు వచ్చి ఇక్కడికి? చూపియండి నాకు. మీరు ఎక్కడ చూపిస్తారు? చూపియండి నాకు. అసలు మన బైబిల్ ఎప్పుడు ప్రవేశపెట్టింది మన ఇండియాలో? నేను అడిగిన ప్రశ్న ఏంది? నువ్వు ఇంకో దాంట్లోకి ఎందుకు దూకుతున్నావు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంకో దాంట్లోకి తర్వాత దూకుతుగా నువ్వు. నేను అడిగిన ప్రశ్నకి ఇస్రాయేలీలు ఎప్పుడు భారతదేశం వచ్చారు, ఎప్పుడు పునాది వేశారు, వాళ్ళు పునాది వల్ల భారతదేశం ఎందుకు పాడవుతుంది చెప్పు. నువ్వు నాకు చెప్పు, ఆ సమాధానం చెప్పు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలో మాట్లాడేసుకుంటే సరిపోయిద్దా? నువ్వు పెద్దోడివి, ఇంగిత జ్ఞానం ఉంది, పిల్లలు ఉండి ఉంటారు నీకు. నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుడు నీ మీదకి ఎంత శాపం తీసుకొస్తాడో కూడా నీకు తెలుసు. పార్టీ కట్టమని కాదు, ఏ గ్రంథం చెప్పినా ఇది వాదన ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకు వాదన చేస్తున్నావు నువ్వు? ఇంగిత జ్ఞానం ఉందిగా, వయసు వచ్చిందిగా, మీదకు వయసు వచ్చింది, తల మీద నెత్తి మీద ఎంటికలు కూడా ఊడిపోయినాయి కదా నీకు. మరి ఆ తప్పు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆ తప్పు ఎందుకు చేస్తున్నావు? ఎప్పుడు జ్ఞానం అనేది అందరూ ఎప్పుడు గెట్టులు గుడితో కన్నట్టు ఇప్పుడు వంకర మరి అదే మరి ఎందుకు అట్లా